సమస్త మానవాళి కోసం ప్రభువైన యేసుక్రీస్తు చేసిన మహాత్యాగానికి ప్రతిరూపంగా క్రైస్తవులు ఈ శుక్రవారం పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. కరుణామయుడైన యేసు ప్రభును సిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయన పునర్జీవించిన ఈస్టర్ సండే రోజు, ఈ రెండు మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలుగా క్రైస్తవులు భావిస్తారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, ఇది జీసస్ జీవితం. మానవాళికి ఇచ్చిన సందేశంగా ఈ రోజును క్రీస్తు మరణాన్ని స్మరించుకుంటూ ప్రార్థనలు, కూడికలు నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక జగన్నాథపురం సెయింట్ ఆన్స్ ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా గుడ్ ఫ్రైడే జరుపుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కలవరి సిలువలో తన రక్తం చిందించడం వల్ల సర్వ మానవాళికి విమోచనం కలిగించిందని చర్చ్ ఫాదర్ అరుణ్ పసల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యేసుక్రీస్తు సిలువ చేసే సమయంలో చిందించిన రక్తధారలు, కొరడాలతో కొట్టి హింసించిన విధానాన్ని వేషధారణతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ అరుణ్ పసల పెద్ద సంఖ్యలో సంఘస్థులు పాల్గొన్నారు.
మనము సహోదరుని ప్రేమించడం వలన మన పాపాలు తొలగిపోతున్నాయి. మన సహోదరుని ప్రేమించడం అంటే ఇదిగో ఆ పాపములో ఆల్రెడీ బలహీనంగా ఉన్నటువంటి వారిని ఈ రోజున మనము భంగపరచకూడదు మన పాప జీవితం వల్ల అన్న విషయాన్ని ఈ రోజున ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాడు. మరియు హేబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 16వ వచనంలో పునీత పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఒకరికొకరు మేలునొచ్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరొకడు, ఇది దేవునికి ప్రీతికరమైన పనులు. ఈ రోజున ప్రత్యేకంగా మన జీవితం ఇక్కడ పడుంటాం, ఇక్కడ తిప్పలు మానేసి ఉపవాసం చేసి దేవుని సన్నిధిలో ఉంటాననేది కాదు ప్రేమ. మనకున్న దానిని మన సహోదరుడు పంచుకోవడం వలన ఇదిగో ఈ రోజున ప్రభు ఏ విధంగానైతే సువాసనతో కూడినటువంటి త్యాగవరిని మన మీద ఉన్నటువంటి ప్రేమతో తండ్రి దేవునికి సమర్పించుకున్నాడో ఈ రోజున మనల్ని మనం కూడా ప్రభుకి బలుడుగా సమర్పించుకుంటున్నాం. అటువంటి బలి దేవునికి అవసరం. నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచ యావత్ క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడేని ఉద్దేశించుకొని అలనాడు 2024 సంవత్సరముల క్రితం క్రీస్తువు మానవుల రక్షణార్థం మానవునిగా మనిషి రూపంలో కన్యమరియ గర్భమున ఉద్భవించి రక్షణ సువార్తను బోధించి తన యొక్క రక్షణ ప్రణాళికలో చివరి అంకమైనటువంటి ఆ యొక్క శిలువ బలిని నెరవేర్చుట కొరకు ఆ యొక్క అనేక శ్రమలను అనుభవించి మరణశిక్ష విధింపబడి అనేక శ్రమలను అనుభవించి శిలువ మోస్తూ చివరగా కల్వరిగిరిపై శిలువ వేయబడి ఆ యొక్క శిలువపై మరణం చెంది మానవులందరికీ రక్షణార్థమై ఆయన తన ప్రాణాన్నే బలిగా అర్పించి మరి మానవులందరి యొక్క పాపములను శుద్ధీకరించి ఉన్నారు. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈ జగన్నాథపురం సెయింట్ ఆన్స్ ఆర్సిఎం చర్చి నందు రెవరెంట్ ఫాదర్ అరుళ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సందేశంతో వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క గుడ్ ఫ్రైడే వేడుకలను సెయింట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్ నుండి ప్రదక్షిణగా అలనాడు ప్రభు అనుభవించినటువంటి శ్రమల ఘట్టాలను ధ్యానించుకుంటూ ప్రదర్శిస్తూ భక్తి ప్రపత్తులతో ఈ యొక్క ఆర్సిఎం చర్చి దేవాలయం వరకు చేరి తదుపరి గుడ్ ఫ్రైడే యొక్క సందేశాన్ని వింటూ ఆ యొక్క ప్రభు శ్రమలను ధ్యానించుకుంటూ క్రైస్తవులందరూ కూడా తమ ఆత్మలను శుద్ధీకరించుకోవడం జరిగింది. ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజలందరికీ క్రైస్తవులందరికీ మానవాళి రక్షణార్థం ప్రభువు అర్పించినటువంటి త్యాగబలి ప్రాణబలిని ఉద్దేశించి ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు యావత్ ప్రజలందరికీ ముఖ్యంగా క్రైస్తవులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.